ఈరోజు గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష మరి ఎల్బీ నగర్ రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ మాజీ అధ్యక్షుడిగా ఆయన పనిచేసిండు. ఆయనను మొన్న కొంతమంది దుండగులు ఒక వ్యక్తిగత కక్షలతోటి అతి దారుణంగా కిరాతకంగా చంపివేసిండు. దానికి నిరసనగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేసినా చేయకున్నా మరి ఇక్కడ గోదావరిఖని ప్రాంతంలో చేయడం జరుగుతుంది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ న్యాయవాది ఇజ్రాయెల్ను చంపినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా 41 CRPC ఏదైతే ఉందో 7 సంవత్సరాల శిక్ష పడే మరి అన్ని కేసులకు కూడా పోలీసుల బెయిల్ ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. పోలీసులు కేసు వేయడం వల్ల మరి న్యాయవాదులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి అన్ని వ్యవస్థలకు అన్ని వర్గాలకు రక్షణ చట్టాలు ఉన్నాయి. న్యాయవాదులకు రక్షణ చట్టం లేదు. న్యాయవాదులకు కూడా రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కూడా ఈ యొక్క మరి దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి నేను ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా, మీకు పోలీసుల మీద ఉన్నటువంటి ప్రేమ మరి న్యాయవాదుల మీద లేకపోవడం ఇది చాలా బాధాకరం. ఇలా ఏ వ్యవస్థలైనా న్యాయవాదుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరి మీ ఇలా న్యాయవాదులు ఆర్థికంగా నష్టపోతూ ఉంటే కూడా మరి ఇలా మీరు పోలీసులకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు ఏమి నీతి నిజాయితీగా ఇవ్వట్లేదు. ఇక్కడ మేము 10,000 తీసుకునే బెయిల్కు వాళ్ళు 50,000 లక్షలు కూడా తీసుకుని బెయిల్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఏ రకంగా చూస్తున్నారు, న్యాయవాదులనైనా ఆర్థికంగా నష్టపెట్టడం కాదు, క్లయింట్లను కూడా తెలుసో తెలియకో కేసులలో ఇరుక్కున్నటువంటి వాళ్ళను కూడా ఆర్థికంగా నష్టపెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని న్యాయవాదుల డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాలని తెలంగాణ మరి న్యాయవాదుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన గోదావరిఖని బార్ అసోసియేషన్ తరఫున మా యొక్క న్యాయవాది చెంపాపేట్ వాసవుడు తనను ఇజ్రాయిల్ అతన్ని దసరా అతన్ని చంపినాడు. ఎలాంటి రీజన్ లేకుండా ఒక వకాల్తా వేసినందుకు మరి దారుణంగా హతమార్చిండు. దీనికి గాను మా అడ్వకేట్కి ఎలాంటి రక్షణ లేకుండా పోతుంది. ప్లస్ మా అడ్వకేట్స్కి రక్షణ చట్టం తీసుకురావాలని నేను కోరుకుంటూ, అలాగే 41 CRPCని కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాను.